మీరు దెబ్బలు తగిలించుకొని వస్తే తాము సేవలు చేయాలా అంటూ వైద్యులు దురుసుగా ప్రవర్తించిన ఘటన ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలం సూబ్లేడు ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారి బోడా వసుంధర వైద్యం కోసం వస్తే చిన్నచూపు చూస్తూ తమను ఇబ్బందులకు గురి చేశారని బాధితులు వాపోయారు. గ్రామంలోని మాజీ ఉప సర్పంచ్ బత్తుల వెంకటనారాయణ భార్య తమ ఇంట్లో పనులు చేస్తుండగా సిమెంట్ బ్రిక్స్ కాలిపై పడి బొటనవేలు మొత్తం నుజ్జునుజ్జైంది. దీంతో ఆసుపత్రికి వెళ్తే బయటనే అర్ధగంట సేపు కూర్చోబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. మీకు సేవలు చేయాలా, మాకు వేరే పనేమీ లేదా అంటూ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఉన్నతాధికారులు స్పందించి డిఎంహెచ్ఓ సుబ్లేడు ప్రధాన ఆసుపత్రి వైద్యాధికారిని బోడా వసుంధర రాణి విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. గత 3 రోజుల క్రితం మాది ఇటుకపిల్ల బొటన వేలుపై పడి పూర్తి రక్తస్రావం అవుతుంటే ఒక గుడ్డ కట్టి మనం ఉన్న ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకెళ్తే డాక్టర్ గారు దెబ్బలు తగిలించుకొని వస్తారండి అని అవేళగా మాట్లాడి కనీసం ఫస్ట్ ఎయిడ్ కూడా చేయకుండా మేము కట్టిన గుడ్డకే అది కట్టుకట్టి ఏం కాదని 4 ట్యాబ్లెట్లు ఇచ్చి పంపిస్తే మేము తర్వాత సాయంత్రం వరకు నేను లేను. వచ్చిన తర్వాత అది వాస్తే తెల్లారి మన ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి మొత్తం పగిలిపోయింది. అది రాడ్ వేయాలంటే 50,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు హన్మకొండ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించాం.